అనసూయమ్మా, మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. మరి మా ఇంట్లో రావడం లేదేంటి? ఏంటిది, కరెంట్ కూడా పోయింది? అందరి ఇళ్లలోనూ కరెంట్ ఉంది. ఛా, ఫోన్ కూడా పోయింది. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తా. ఎన్ని ఆఫీసులుగా వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు? సార్, ఎవరు సార్ మీరు? మేము కార్పొరేషన్ నుంచి వస్తున్నాం. ఏంటి? మీరు కార్పొరేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఇల్లు కట్టారు. ఏమిటి మీరు అనేది? ఇలా చూడండి, 1 అడుగు 8 అంగుళాలు గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. పడగొట్టమని కమిషనర్ ఆర్డర్స్ పంపారు. 17 ఏళ్ళుగా ఇట్లాగేనయ్యా ఉంది. ఇన్ని సంవత్సరాలు లేని ఇవాళేంటి? ఒక్క నోటీస్ అన్న ఇచ్చారా? కిందటి నెలే పంపారు. మీరు తీసుకోకపోతే మేమేం చేయం? ఇలా చూడండి అమ్మా, అనవసరంగా గొడవ చేయకుండా పక్క నుంచి సహకరించండి. మీరు కానండి. ఏం అక్రమయ్యా ఇది? జరగవయ్యా. ఇల్లు పడగొట్టడం చూస్తూ ఊరుకోమంటావా? సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ప్రభుత్వం తీసి సరిగ్గా ఉన్నాయని కలవతున్నాయా మేము ఇల్లు కట్టుకున్నది? అన్ని అప్రూవల్స్ డీటెయిల్స్ అన్ని మా వాడికి తెచ్చయ్యా. వాడు వచ్చేస్తాడు. వచ్చేదాకా ఆపదయ్యా. పురుషోత్తం, ఏమైంది? మా అబ్బాయికి ఏమైంది? తల మీద కట్టేమిటి? మీరేం కంగారు పడదమ్మా. క్యూటీలో చిన్న గొడవ, దెబ్బలు చిన్నవే, కట్లే పెద్దవి కట్టారు. ఏమిట్రా మన కుటుంబానికి మాత్రమే ఇలా జరుగుతుంది? ఒక పక్క కరెంట్ కట్ చేశారు, నీళ్ళు ఆపేశారు, ఫోన్ కూడా కట్ చేశారు, కసాయి మనుషులు ఇల్లు పడగొట్టేశారు. నువ్వు ఒకే ఒక రోజు ముఖ్యమంత్రి అయినందుకు పగపట్టి చేసిన పనిరా. అమ్మ లోపలికి తీసుకెళ్ళండి. అయ్యో, దీనిద్దరితో వదిలిపెట్టాను. క్యూటీవీలో చొరబడి నన్ను కూడా కొట్టారు. ఇదంతా చౌదరి పని. ఆయన మనుషులని నేను కళ్ళారా చూశాను. నువ్వు వెంటనే వెళ్ళి లాయర్ గారిని తీసుకురా. ఉండవయ్యా, ఏం చేయబోతున్నావయ్యా? కేసు పెడతావా? ఐడియా మంచిదే. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులు 14 లక్షలు నువ్వే ఇంటర్లో చెప్పావు. నీ కేసు పూర్తి అయ్యేటప్పుడు 10 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా ఆ లాయర్ గారు 2 సార్లు తన్ను తింటాడు. ఏమయ్యా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎంతమంది రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టలేదు? ఏనాడైనా ఒక్క రాజకీయ నాయకుడు అని సచ్చి అనిపించాడా? ఆ కేసు పూర్తయ్యే లోపల వీడు హాయిగా అనిపించి చచ్చిపోతాడు. ఆ ఫైల్ మాత్రం బొద్దింకలు ఫుడ్ అయిపోద్ది. అందుకని ఊరికే వదిలేయమంటారా? నేను మీడియా వ్యక్తిని. అన్ని టీవీలను పత్రికల్ని పిలిచి ఆ చౌదరిని చీల్చి చెండాడి పారేస్తాను. క్యూటీవీని ధ్వంసం చేశారు, చూసావుగా. అయినా నేనేం తప్పు చేశాను సార్? మన దేశంలో మంచి చేసినా తప్పే. నేను ఇంటర్వ్యూ చేశాను తప్ప? అది నా డ్యూటీ సార్. నేను ఒకరోజు ముఖ్యమంత్రిని అవడం ఊహించండి. న్యాయంగా పదవిలో ఉండాల్సిన వాడు ఏం చేయాలో అదే నేను చేశాను. అన్న ప్రకారం నా పని అయిపోయింది. నేను నా పాత జీవితానికి తిరిగి వచ్చేసాను. నేను ఒక సాధారణమైన వ్యక్తిని. ఇంకా ఎందుకు సార్ నన్ను తరివి కొడుతున్నారు? నువ్వు మామూలు మనిషిని ఎవడన్నాడయ్యా? ఎప్పుడైతే ఒక రోజు ఆ సీట్లో కూర్చున్నావో అప్పుడే రాజకీయ నాయకుడు అయిపోయావు. ఇక చూడు, రాజకీయం అది నిడిచిపెడదు. రేపు వాడు గెలిస్తే పోలీసులతో కొట్టిస్తాడు, ఓడిపోతే రౌడీలతో కొట్టిస్తాడు. నువ్వు మాత్రం ఎక్కడికి పోలేవు. మరి దీనికి ఏం సార్ ముగింపు? ఒకటేమో కుటుంబంతో సహా వెళ్ళి బర్మాలో సెటిల్ అవటం, రెండోది రాజకీయాల్లో దిగటం. నాకు రాజకీయాలతో ఎక్కడనయ్యా రాజకీయ నాయకులు సక్సెస్? నిలబెట్టి అడగాల్సిన జనమే నోరు మూసుకున్నబట్టే ఈ రాజకీయ నాయకులు ఆటలు సాగుతున్నాయి. ఈ జనానికి పట్టే శాపం అయ్యా. ఒక్క మాట చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. మీలో చైతన్యం రానంత వరకు ఈ దేశం బాగుపడదు. ఆటో ఆగరా. మా పై ఆఫీసులు తెలుస్తుంది, వాళ్ళకి తెలిస్తే నాకు ఉద్యోగం పోతాయా? ఈయన వచ్చేంత వరకు నా పోస్ట్ లో ఉండేవనే. పొద్దున్నే మనసు ఊరుకోవట్లేదయ్యా, అందుకే వచ్చాను. ఏం నిర్ణయం తీసుకున్నావు? లేకెళ్ళవా, వంగడుకోదా? తప్పండి తప్పండి, టాయిలెట్కి వెళ్ళండి.
చేయండి అరే నడుమ చేయొద్దు త్వర పంది నడుమ చేయొద్దు తప్పండి తప్పండి అరే నమస్కారం బాబు, నేను అపోజిషన్ పార్టీ లీడర్ వరహాలరావుని. మీకు తెలిసే ఉంటుంది, ఎలాగూ మీరు బాత్రూమ్ పక్కకు వస్తారని తెలుసు. అందుకనే పొద్దుటి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నాను. బాబు, మన పార్టీలో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చెప్పిన చోట సంతకాలు పెడతారు. ఇవాళ మీరు మన పార్టీలో చేరుతున్నారు. తర్వాత ముఖ్యమంత్రి నేనా మీరు అనేది పార్టీ మీటింగ్ లో నిర్ణయించుకుందాం. బాబు, రొక్కం తీసుకొచ్చాను, వ్యాన్లో ఉంది. 100 సి అంటే 100 కోట్లండి. అరే ఛే ఏం మనుషులా మీరు? దొడ్లోకి వెళ్ళేటప్పుడు బేరాలేంటాయా? పద నువ్వు పద. ఆ దండది దొడ్లోకి వెళ్ళేటప్పుడు దండ ఎందుకు? అతను వెళ్ళేది తారనికి కదా, యూరిన్కి. ఎందుకయ్యా ప్రాణాలు తీస్తారు?